కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ తీసుకోవటం వలన బరువు తగ్గుతుంది. బరువు తగ్గడం ద్వారా డయాబెటీస్ కూడా తగ్గిపోతుందని చెప్పి చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో మన మెడికల్ శాస్త్రవేత్తలు కూడా ఈ మధ్య దాదాపు 1 సంవత్సరం నుంచి వీటి గురించిన పరిశోధన వ్యాసాలు కూడా, అంటే దాని గురించి ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ చేసి పరిశోధన వ్యాసాల్లో కూడా కొవ్వు పదార్థం ఎక్కువగా తీసుకోవటం వలన మనకి బరువు తగ్గుతున్నారు, తర్వాత డయాబెటీస్ కూడా తగ్గుతుందని చెప్పి పరిశోధన వ్యాసాల్లో కూడా చెప్తున్నారనమాట. కొబ్బరి నూనె అనేది తాగాలి అంటే కొంచెం కష్టమైన విషయం. 100 గ్రాముల వరకు కొబ్బరి నూనె తీసుకోవటం అనేది కష్టం. కాబట్టి ఏదైనా దాన్ని తగ్గించుకొని 15 గ్రాములు అంటే 1 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ తాగకుండా ఉండటం మంచిది. అలాగే ఆలివ్ ఆయిల్ కూడా, ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె కన్నా తాగడం తేలికే, కానీ ఆలివ్ ఆయిల్ కూడా మరీ అలా గ్రాములు కాకుండా ఏదో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అయినా ఆలివ్ ఆయిల్ అయినా కూడా 30 గ్రాములు మించకుండా, అంటే 2 టేబుల్ స్పూన్స్ మించకుండా అంతకన్నా ఎక్కువ అవుతుంటే రుచే కాదు, తర్వాత శరీరానికి కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి గురించిన శాస్త్ర పరిశోధనలు ఇంకా పూర్తి అవ్వలేదు. శాస్త్ర పరిశోధనలన్నీ కూడా 3 నెలల పాటే చేశారు. అంతకన్నా దాదాపు 120 రోజులు దాటి శాస్త్ర పరిశోధనలు ఎక్కువ కొవ్వు పదార్థం తీసుకోవటం వలన, నూనె పదార్థాలు తీసుకోవటం వలన బరువు తగ్గుతుంది, డయాబెటీస్ తగ్గుతుంది అనే దాని గురించిన పూర్తి సమాచారం ఇంకా జరగలేదు. ఇంకా దాని గురించిన పరిశోధనలు జరగాల్సి ఉన్నాయి. ఈ లోపున ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, డయాబెటీస్ లేని వాళ్ళు కానీ, ఇలా కొబ్బరి నూనెలు తాగేవాళ్ళు, ఆలివ్ ఆయిల్ తాగేవాళ్ళు దాని యొక్క వాల్యూమ్, దాని యొక్క పరిమాణాన్ని మీరు 30 గ్రాముల లోపే తీసుకుంటే మంచిది, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. అలాగే మిగతా పదార్థాలు కూడా, ఇప్పుడు వెన్న అన్నారు, వెన్న, నెయ్యి, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా దేనికి దానికి మంచివే, కానీ అది ఒక్కటే తీసుకోవటం లేదా అది తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ ఆహారం తీసుకోవటం అనేది మితిమీరినట్లయితే దానివల్ల కొంత నష్టాలు కూడా జరుగుతాయి అన్నమాట. మన భారతదేశంలో వేరుశనగ నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ తీసుకుంటే మంచిది అని చెప్పి శాస్త్ర పరిశోధనలు ఉన్నాయి. అలా అంటే ఒక్క కొబ్బరి నూనె తాగాలి, ఒక్క వేరుశనగ నూనె తాగాలని కాదు, పరిశోధనలు అయితే ఉన్నాయి, వాటిలో కొన్ని ఉపయోగం కూడా ఉంటాయని తెలిసింది. అలాగే వెన్న, ఆవు నెయ్యి గురించి కూడా పరిశోధనలు జరిగాయి. వాటిలో కూడా డయాబెటీస్ కానీ బరువు కానీ తగ్గించుకునే గుణాలు ఉన్నాయి అని చెప్పి తేలింది. అంటే మిగతా వాటితో పాటు ఇవి తింటే వాటి వలన ఉపయోగం కల్పించిందని చెప్పారనమాట. ఇలాగే ఈ మధ్యకాలంలో మన ఆల్మండ్స్ అంటే బాదం పప్పు లేదా జీడిపప్పు, పచ్చి జీడిపప్పు, మళ్ళీ అందులో ఉప్పు కారం వేపుడు చేసుకోకుండా పచ్చి జీడిపప్పు పొడి చేసి అది తిన్నట్లయితే 3 నెలల్లో రక్తపోటు తగ్గిపోతుంది, అలాగే షుగర్ కూడా తగ్గచ్చు అని చెప్పి ఈ మధ్య కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి పరిశోధన వ్యాసం అన్నమాట ఇది. ఇలాంటివన్నీ కూడా భారతదేశంలో కొవ్వు పదార్థాల గురించిన పరిశోధన వ్యాసాలు చాలా వస్తున్నాయి. ప్రపంచం మొత్తంలోనూ భారతదేశంలోనే ఇలాంటి పరిశోధనలు, ఆహార విషయాల్లో పరిశోధనలు అనేవి మన దగ్గర ఎక్కువ. పచ్చి జీడిపప్పు, తర్వాత ఆల్మండ్స్ అంటే మన ఇక బాదం పప్పు, తర్వాత ఏమో ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, తర్వాత పెరుగు ఒకటి. పెరుగులో కూడా కొంచెం కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది. పెరుగులో మాంసకృతులు ఉంటాయి, కొవ్వు పదార్థం ఉంటుంది, పిండి పదార్థం కూడా ఉంటుంది అనమాట. ఉట్టి పెరుగుని మనం 100 మిల్లీలీటర్ల కన్నా ఎక్కువగా తీసుకున్నట్లయితే ఉపయోగంగా ఉంటుంది. మిగతా నూనెలన్నీ కూడా 100 గ్రాములు దాటకుండా తీసుకోవాలి. పెరుగు మాత్రం మనం దాదాపు 500 గ్రాములు కూడా పెరుగు తీసుకున్నట్లయితే దానివల్ల ఉపయోగంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన కడుపులో, అంటే మన ఇంటెస్టైన్స్లో ఇంటెస్టినల్ మైక్రోబయోమ్ అంటే ఇంటెస్టైన్స్, మన చిన్న ప్రేవుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, చిన్న ప్రేవుల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా యొక్క పరిశోధనలు, ఎటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయనే పరిశోధనలు చేసి పెరుగు ఎక్కువగా తిన్న వాళ్ళల్లో ఆ బ్యాక్టీరియా ఏదైతే మన కడుపులో ఉంటుందో అది లాక్టోబాసిల్లసే కాకుండా ఇంకా చాలా బ్యాసిల్లస్లు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనకి బరువు తగ్గించడానికి, బరువు పెరగకుండా ఉండటానికి, డయాబెటీస్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయని చెప్పి ఇంటెస్టినల్ మైక్రోబయోమ్ స్టడీస్ ఇవి కూడా మన భారతదేశంలో కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. చాలా చాలా కఠినమైన, అంటే జీనోమిక్ అనాలిసిస్లు అంటారు, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిలో ఇలాగా కొన్ని ఆహార పదార్థాలు మన భారతదేశంలో
ఇవన్నీ మంచివే అని చెప్పి నిరూపించారు. అయితే వాటిని మరి ఒక్క కొవ్వు పదార్థమే కాకుండా దాంతోపాటు కొంత పిండి పదార్థం కొంతైనా మరి మాంసకృతులతో కలిపి సమతుల్యాహారం చేసి ఈ నూనెల్లో ఇటువంటి కొబ్బరి నూనె కానీ లేదా వెన్న కానీ లేదా మరి ఆవు నెయ్యి కానీ తర్వాత జీడిపప్పు కానీ తర్వాత ఆల్మండ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొవ్వు పదార్థాలు అనమాట. ఇవన్నీ వాడుకోవచ్చు, వీటి వలన ఉపయోగం కూడా ఉంటుంది. కానీ విడివిడిగా కాదు, వాటిని మాంసకృతులతో కానీ పిండి పదార్థంతో కానీ కలపాలన్నమాట. పిండి పదార్థం అనేది దాదాపు 50% అనేది మినిమం. మన భారతదేశంలో ఇంకెక్కువ తీసుకుంటారు. అంటే పిండి పదార్థం అంటే మన వరి, గోధుమలు, తృణధాన్యాలు ఇలాంటి. మళ్ళీ అందులో ఉప్పుడు బియ్యమే తినాలి లేదా ముడి బియ్యమే తినాలని కాదు. ఏ బియ్యమైనా గోధుమైనా జొన్నలైనా రాగులైనా సజ్జలైనా ఇవన్నీ కలిపి దాదాపు 55-60% అనేది మినిమం ఉండాలి. అలాగే మాంసకృతులు శాకాహారులు అయితే మరి పప్పు ధాన్యాలు, మాంసాహారులు అయితే మాంసానికి సంబంధించిన ఆహారం, ఇలాగ అన్నీ కలుపుకుని కొవ్వు పదార్థాలు తినాలి తప్ప ఉట్టి కొవ్వు పదార్థాలు మాత్రమే తిని హై ఫ్యాట్ డైట్ తీసుకోవటం వలన ఒక 3 నెలల్లోపు బరువు అయితే తగ్గుతారు. షుగర్ కూడా తగ్గుతుంది. బరువు తగ్గితే డయాబెటీస్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. కానీ మిగతా వాటితో కలిపి తినాలి. కానీ దానికి విడిగా ఒక్క కొబ్బరి నూనె తాగటం లేదా ఒక కొబ్బరి నూనె వెన్న, కోడిగుడ్లు పచ్చసొంతో తినటం ఇవన్నీ కూడా హై ఫ్యాట్ డైట్ తీసుకోవటం వలన ఎక్కువ కాలం దానివల్ల ఉపయోగం ఉంటుందన్న విషయాన్ని మాత్రం ఇంకా నిర్ధారించలేదు. కాబట్టి ఈ 3 నెలల 4 నెలల పరిశోధన వ్యాసాల యొక్క రిజల్ట్స్ ఏదో చెప్తున్నారో అవన్నీ కూడా తాత్కాలికమైన ప్రయోజనాలే కానీ ఇవి శాశ్వతంగా వచ్చేటువంటి ప్రయోజనాలు కాదండి. తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.